హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి 10th క్లాస్ 24 to 25 ఎగ్జామ్స్ రిలేటెడ్గా గవర్నమెంట్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. తర్వాత దాన్ని రివైజ్ చేసి ఇప్పటి నుంచి కాదు, ఆ నెక్స్ట్ కమింగ్ ఇయర్ నుంచి దీన్ని అమలు చేస్తామని డెసిషన్ అయితే చేంజ్ చేసేసారు కదా. మరి ఈ డెసిషన్స్లో ఏది బెస్ట్? మెయిన్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టడం బెస్టా, లేదంటే 80 మార్క్స్ ఎగ్జామ్ పెట్టి 20 మార్క్స్ ఇంటర్నల్గా ఇవ్వడం బెస్టా, లేదంటే గ్రేడింగ్ పద్ధతిలో మనకు రిజల్ట్ ఇవ్వడం బెస్టా, లేదంటే మార్క్స్ పద్ధతిలో ఈ యొక్క రిజల్ట్స్ ఇవ్వడం బెస్టా? ఏది బెస్ట్? అసలు నా ఒపీనియన్ ఏంటి అన్నది ఇవాళ వీడియోలో నేనైతే డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అనేది మనకు ఏదైతే మనకు 80 మార్క్స్కి పబ్లిక్ ఎగ్జామ్ ఉండి 20 మార్క్స్ ఇంటర్నల్ ఏదైతే ఉండేనో అది చేంజ్ చేసేసి కంప్లీట్గా 100 మార్క్స్కి మనకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్లోనే పెట్టే విధంగా డెసిషన్ అయితే తీసుకున్నారు. తర్వాత ఏమైందేమో 1 డేకే ఆ డెసిషన్ అనేది రివైజ్ చేసేసి ఇది కమ్మింగ్ ఇయర్ నుంచి వస్తుంది అని చెప్పి మనకైతే చెప్పేశారు. మరి ఈ డెసిషన్పై నా అభిప్రాయం ఏంటి అన్నది నేనైతే మాట్లాడతాను. మెయిన్గా ఏంటి అన్నది గమనించినట్టయితే ఇక్కడ 100 మార్క్స్కి అలానే మనకు 80 మార్క్స్కి ఉంది కదా, ఇందులో క్లియర్లీ నేను 100 మార్క్స్ అన్నదానికే ఓట్ అనేది వేస్తాను. ఎందుకు అంటే ఇక్కడ మనకి 80 మార్క్స్కి ఏదైతే ఉందో ఈ యొక్క 80 మార్క్స్ మీరు పబ్లిక్లో తెచ్చుకోవాలి. 20 మార్క్స్ ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో ఇవి కంప్లీట్గా స్కూల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇక్కడ స్కూల్ వాళ్ళు అంత ట్రాన్స్పరెంట్గా మనకు ఎవరైతే ఎగ్జామ్ మనకు ఇంటర్నల్స్లో పర్ఫామ్ చేసి ఉంటారో వాళ్ళకే మార్క్స్ ఇస్తారని మనము జడ్జ్ చేయలేం. 100% క్లారిటీగా మనం చెప్పలేం. ట్రాన్స్పరెన్సీ ఉంటుందని చెప్పలేం. కొన్ని స్కూళ్ళల్లో ఉండొచ్చు, కొన్ని స్కూళ్ళల్లో ఉండకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైతే బాగా చదివి కొంచెం అల్లరి చేసే వాళ్ళకి మార్క్స్ తగ్గడం జరుగుతుంది. అలానే మనకు అందరితో మంచిగా ఉండే వాళ్ళకి మార్క్స్ ఎక్కువ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. అంటే అన్ని చోట్ల ఇలా జరుగుతుందని కాదు, బట్ ఇలా జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంది. బట్ అలాంటి టైంలో కంప్లీట్గా స్టూడెంట్కి అన్నది ఇది జస్టిస్ అనేది జరగదు. కాబట్టి ఎప్పుడైతే స్టూడెంట్ అన్న వాళ్ళకు ఉండే 100 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ 100 మార్క్స్ కూడా వాళ్ళు ఓన్లీ పబ్లిక్ ఎగ్జామ్ ద్వారా తెచ్చుకోవడానికే ఛాన్స్ ఉందనుకోండి. ఇక్కడ స్కూల్ వాళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఆ యొక్క స్టూడెంట్ పైన చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు. కంప్లీట్గా స్టూడెంట్ నాలెడ్జ్ ఎంత ఉంది, వాడి స్కిల్ ఎంత ఉంది, వాడు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు ఎగ్జామ్లో అన్నదాని బేస్ మీదే మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా అది స్టూడెంట్ మీదనే ఉంటుంది. కాబట్టి స్టూడెంట్ నాలెడ్జ్ తగ్గట్టే మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈ యొక్క స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీనే దానిపైన అయితే ఉంటుంది. కాబట్టి నా యొక్క డెసిషన్ దీనిపై ఏంటి అంటే 100 మార్క్స్కి పెట్టడమే బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. కాబట్టి ఇది నేనైతే ఫస్ట్ ఒపీనియన్. ఇక రెండోది మనం గమనించినట్టయితే గ్రేడింగ్ ఆర్ మార్క్స్, ఈ రెండిట్లో ఏది ఇవ్వడం బెస్ట్ అన్నది నేనైతే మాట్లాడతాను. ఇక్కడ ఈ రెండిట్లో ఏది ఇవ్వడం బెస్ట్ అంటే ఇక్కడ రెండు కూడా మంచిగానే ఉంటాయి. బట్ కాకపోతే కొన్ని రీసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు, లేదంటే స్టూడెంట్స్లో ఉన్న కన్ఫ్యూజన్ కావచ్చు, వీటిని బట్టి మనం ఒకటైతే ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రేడింగ్ విధానం తీసుకున్నా, మార్క్స్ విధానం తీసుకున్నా వీళ్ళు ఏది ఇచ్చినా కూడా ప్రాబ్లం అయితే లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఇయర్ ఆర్ గవర్నమెంట్ చేంజ్ అయిన ప్రతిసారి దీన్ని అనేది రివైజ్ చేయకూడదు. ఫస్ట్ ఏదైతే ఎస్ఎస్సి స్టార్ట్ అయిందో అప్పుడు ఏ విధంగా గ్రేడ్స్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, ఏ విధంగా అయితే వాళ్ళు ఇస్తూ వచ్చారో సేమ్ అదే విధంగా వాళ్ళు ఇచ్చినట్టయితే, సో ఇలా వాళ్ళు ఏది ఇచ్చినా కూడా మనకేంటంటే ఎవ్రీ ఇయర్ ఒకే విధంగా ఉంటే బెటర్ అని నా సైడ్ అయితే ఒపీనియన్. ఇప్పుడు వాళ్ళ గ్రేడ్స్ అన్నా ఇవ్వనివ్వండి, మార్క్స్ అన్నా ఇవ్వనివ్వండి, అది ఓవర్ లాంగ్ పీరియడ్ చేంజ్ అవ్వకూడదు. ఫస్ట్ మనకి గ్రేడ్స్తో మొదలు పెట్టారనుకోండి, ఇప్పటి వరకు కూడా గ్రేడ్సే కంటిన్యూ చేయడం అయితే బెటర్. ఎందుకంటే కొద్దిమంది స్టూడెంట్స్కి మార్క్స్ ఇచ్చేసి నెక్స్ట్ కమింగ్ బ్యాచెస్ గ్రేడ్స్ ఇచ్చేసి మళ్ళీ మార్క్స్ ఇచ్చేసి ఇది కొంచెం సరిగా ప్యాటర్న్ అనేది అనిపించలేదు. సో ఇప్పుడు గ్రేడ్స్ ఇచ్చినా మార్క్స్ ఇచ్చినా మనకు ఎలా ఉందో అలానే ఇవ్వడం అయితే బెటర్. ఇక్కడ ఈ 2 థింగ్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది అంటే ఏది మంచిది అన్న డెసిషన్ మనం ఒకసారి ఆలోచించినట్టయితే నాకు పర్టికులర్గా అయితే గ్రేడింగ్ ఏదైతే ఇస్తున్నారో అది ఇవ్వడమే బెస్ట్ అని నేనైతే చెప్తాను అనమాట. ఎందుకు అన్నది కూడా ఒక 2 పాయింట్స్ అయితే మాట్లాడతాను. ఇక్కడ మనకు మార్క్స్ అనేది ఇచ్చేసారనుకోండి, ఇక్కడ ఒక్కొక్క మార్క్కి స్టూడెంట్ యొక్క ఎమోషన్స్ అనేవి డిఫర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 500 వచ్చాయి ఆర్ 501 వచ్చాయి, ఇంకొక స్టూడెంట్కి 499 వచ్చాయి అనుకోండి. బట్ ఇక్కడ మెంటల్లీ ఏమైపోతుంది అంటే నాకు 500 రాలేదు కదా అన్న మెంటాలిటీలోనే ఉంటుంది. బట్ ఇక్కడ 501 వచ్చిన వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేస్తే జస్ట్ 2 మార్క్సే తేడా. కానీ మెంటాలిటీ పరంగా చూసుకున్నట్టయితే నాకు 500 రాలేదు, వాళ్ళకి 500 అబోవ్ వచ్చాయి,
ఇట్లా ఒక మెంటాలిటీ అనేది ఉంటుంది. ఇవన్నీ మనకంటే ఇక్కడ మార్క్స్ ఇస్తే ఏంటంటే స్టూడెంట్స్లో ఈ ఎమోషన్ అనేది క్యారీ అవ్వడానికి కానీ డెవలప్ అవ్వడానికి కానీ ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. అలా కాకోకుండా ఓన్లీ గ్రేడ్స్ అనేది ప్రొవైడ్ చేసేసారనుకోండి, ఇక్కడ 10-20 మార్క్స్కి గ్రేడ్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 1 or 2 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ మనకు మార్క్స్ ఉన్నా కూడా మనకు అది స్టూడెంట్ యొక్క ఎమోషన్ మీద పెద్దగా ఇంపాక్ట్ అనేది ఉండదు. సో ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా హ్యాపీగానే తీసుకుంటారు అన్నది నా యొక్క ఒపీనియన్. కాబట్టి ఈ రెండిట్లో ఏది మంచిది అని గమనించినట్లయితే ఖచ్చితంగా నేను గ్రేడింగ్ బెటర్ అనేది చెప్తాను. ఈసారి ఇయర్ నుంచి కూడా గ్రేడింగ్ అనేది ఉంది. కమింగ్ ఇయర్ నుంచి వాళ్ళు మార్క్స్ అయితే ఇస్తామంటున్నారు. బట్ ఇంకా 1 year ఉంది కాబట్టి ఆ లోపు ఏమన్నా జరగచ్చు. బట్ నా యొక్క ఒపీనియన్స్ అయితే 100 మార్క్స్కి పేపర్ పెట్టడం అయితే బెస్ట్. అట్ ద సేమ్ టైం మార్క్స్ కాకోకుండా గ్రేడింగ్ ఇవ్వడం అనేది బెస్ట్. మరి మీరేమనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఈ యొక్క ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ కూడా స్టార్ట్ అయితే చేసామన్నమాట. దాన్ని ఎవరన్నా ఫాలో అవ్వాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో అలానే కామెంట్ సెక్షన్లో ఛానల్ లింక్ అయితే ఉంటుంది. ఒకసారి విజిట్ చేసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.